హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచిలో. ఈరోజు మన ఛానల్లో మా టెర్రస్ గార్డెన్ చూసేద్దాము. ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా మీకు చూపిస్తాను. ముందుగా ఇది నేను చూపించబోయే మొక్క సీతమ్మ వారి చెడగంటల మొక్క. ఇప్పుడే దీనికి పువ్వులు కూడా పూస్తున్నాయి. నేను ప్రతి కిండిలోని సగం మట్టి వేసి సగం పీచు వేసాను. దానివల్ల మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. ఇది టమాటా మొక్క అండి. ఇప్పుడే పువ్వులు పూస్తుంది, స్టార్టింగ్లో ఉంది. ఇది వచ్చేసి కంద మొక్కలు, చూసారు కదా. ఇంకా చిన్న చిన్న కందలే ఉంటాయి, మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి వెనకాల వచ్చేసి నేను ఇండోర్ ప్లాంట్స్ వేసాము. ఇది అవుట్డోర్లో కూడా పెంచుకోవచ్చు. ఇది రాడిష్ మొక్క అండి. దీనికి కింద రాడిష్ కూడా వచ్చింది, మీకు చూపిస్తాను. చూసారు కదా, రాడిష్ ఉంది అక్కడ. ఇది కూడా టమాటా మొక్కేనండి. దీనికి చిన్న పిందు కూడా వేసింది, త్వరలోనే కాయలు కాస్తుంది. ఈ మొక్క కాశీరత్నం మొక్క. ఇవి పువ్వులు చంద్రగంటి పువ్వుల్లాగా ఉంటాయండి. ఈ చెట్టుకి పువ్వులు పూస్తే చాలా అందంగా ఉంటుంది. ఇది టమాటా మొక్క అండి. నేను పైన టమాటా మొక్కలు అనేవి ఎక్కువ వేసాను, మనకు టమాటాలు ఎక్కువ అవసరమని. ఈ మొక్క వచ్చేసి చపాన్ కడు అనే మొక్క అండి. చూసారు కదా, ఇప్పుడే పువ్వులు వేసింది, కాయలు కూడా కాస్తుంది. చిన్న చిన్న పిందెలు వేసాయి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి నాచు మొక్క అండి. నేను ఒక మొక్క మాత్రమే వేసాను. ఇది మొత్తం కుండీ అంతా పెరిగిపోయింది, చూసారు కదా. ఇవి పువ్వులు చాలా అందంగా ఉంటాయి. చూసారు కదా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి చామంతి అంట్లు. నేను నార్మల్గా ఒక కొమ్మని కట్ చేసి అవి ఇక్కడ నాటాను. ఇలా మొక్కల కింద వచ్చినాయి నీట్గా. ఈ వెనకాల మట్టిలోంచి తోటకూర మొక్క కూడా పెరిగింది, పొడుగ్గానే వచ్చింది అది. ఇది కూడా నేను ఇందాక చూపించాను కదా, అలాంటి నాచు మొక్కే, కాకపోతే ఇవి తెల్ల పూలు ఉంటాయి. ఇవన్నీ కూడా టమాటా మొక్కలే, ఇందాక చెప్పాను కదా ఎక్కువ వేసానని. ఇది కూడా సీతమ్మ వారి జడగంటల మొక్కేనండి. నేను 2 మొక్కలు వేసాను. ఇది కూడా బాగా పొడుగ్గా పెరిగింది దానిలాగే. ఇది అలోవెరా మొక్క అండి. నేను ఇందులో చిన్నది ఒక మొక్క నాటాను, కుండీ అంతా వచ్చేసింది, చాలా బాగా పెరుగుతుంది ఇది. ఇవి వచ్చేసి రాడిష్ మొక్కలు, ఇందాక చూపించాను కదా. వీటికి కూడా రాడిష్ కింద దుంప వచ్చింది, చూపిస్తాను. చూసారు కదా, ఇది కూడా అదే మొక్క, రాడిష్ మొక్క. వేరే 3 కుండీల్లో వేసాను నేను ఇది. ఇది బీరపాదండి. దీనికి చిన్న చిన్న పిందెలు వేసాయి, కొన్ని పువ్వులు వచ్చాయి.
ఇదిగోండి ఇక్కడ బాగా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా కాయ తయారవుతుంది. If you like the video, please like, share and subscribe. మా నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Thanks for watching.